మేము అసలు ఏం అన్యాయం చేసాం బిగ్ బాస్ నీకు అసలు? నీ షో రోజు చూస్తాం కదా, టైం టు టైం ఫాలో అవుతాం కదా, అదే కదా నీకు చేసిన అన్యాయం. లేకపోతే బర్నీ గారిని మళ్ళీ తీసుకొచ్చి మా కొంప ముంచో ఎందుకు అని అనుకుంటున్నారా? మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఫ్యామిలీ డ్రామా. అన్నగారి కుటుంబం, ఇద్దరు కూతుళ్ళ ముద్దుల నాన్న ఈయన బర్నీ గారు. అబ్బబ్బబ్బా, నాకైతే చిరాకు వస్తుందయ్యా మళ్ళీ. బిగ్ బాస్ ఇంట్లో బర్నీ చెట్టు, ఈ ఫ్యామిలీ డ్రామా మళ్ళీ మొదలైంది. నాకు చిరాకు కూడా మళ్ళీ మొదలైంది. సరే, ఈ చిరాకులు ఇదంతా పక్కన పెట్టుకున్న ఫ్రస్ట్రేషన్ అంతా కొద్దిసేపు పక్కన పెడితే అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు లైవ్ మొత్తం చెప్తా ఏం జరిగిందో. మెయిన్ పాయింట్లు ఏంటంటే దివ్యనిఖిత కెప్టెన్ అయింది. దివ్యనిఖిత కెప్టెన్ అయిన సంగతి మన అందరికీ ముందు నుంచే తెలుసు. ఎందుకంటే లీకులు అని చెప్పి స్పాయిలర్లు, రివ్యూవర్స్ మొత్తం చెప్తూనే ఉన్నారు దివ్యనిఖిత కెప్టెన్ అయిపోయింది అని చెప్పి. ఈమె కెప్టెన్ అయింది, బాగానే ఉంది. తర్వాత చేసిన ఓవర్ యాక్షన్ చూడు, అది మాత్రం మామూలుగా లేదు. అసలు ఏమైందంటే కెప్టెన్ అయిన తర్వాత ఒకటి ఫోటో పంపిస్తారు కదా, దివ్యనిఖిత ఫోటో. అబ్బా, లోపలికి వెళ్ళింది, గౌరవ్ పట్టుకున్నాడు అనమాట ఫోటో. నేను తీసుకొస్తా అంటే లేదు ఇవ్వు, నేనే పెట్టుకుంటా అని అనింది. లోపలేమో బయటకు వచ్చాక బర్నీ అన్న నువ్వే పెట్టు అని అనింది. అంటే అసలు నాకేం అర్థం కావట్లా. ఆయనేమో రిలేషన్స్ వద్దో బాబాయ్ నన్ను వదిలే అన్నానంటే పిశాసు ఉండొచ్చు, దెయ్యం అలా పట్టుకుంటుంది. నాకు నువ్వే కావాలి అని అన్నట్టే ఉంది. ఏందా దివ్యనిఖిత, ఆ అమ్మాయి మంచిదే, నేను కాదనట్లేదు. కాకపోతే బాండింగ్స్ విషయంలో మాత్రం బర్నీ గారికి అసలు ఎందుకు అంత కనెక్ట్ అయిపోయిందో. సరే, కనెక్ట్ అయితే అయ్యింది. ఒకసారి ఆ అమ్మాయి వల్లే బయటకు వెళ్ళేసి వచ్చారని చెప్పి లోపలికి వచ్చిన వైల్డ్ కార్డులు అందరు చెప్పారు. మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి కూడా అదే పాయింట్ మెన్షన్ చేసి చెప్పారు. అయినా కూడా దివ్యనిఖిత దూరంగా ఉండొచ్చు కదా. ఉండదు. ఉంటే ఎట్టా మళ్ళీ బర్నీ గారిని పంపించేది ఎట్ట చెప్పా? ఈ క్లోజ్ ఉంటేనే కదా మళ్ళీ బర్నీ ఎలిమినేట్ వెళ్ళిపోయేది. బర్నీని టాప్ 5కి రానియదు దివ్యనిఖిత ఎలిమినేట్ అయిపోకపోతే బర్నీ అన్న టాప్ 5కి రాడు. ఎందుకంటే దివ్యనిఖిత రానియదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈరోజు టాస్క్ ఆడారు కదా, అదే కెప్టెన్సీ టాస్క్ చూసుంటారు అందరూ. అదే సాంగ్ వస్తుంటుంది, ఎవరెవరు వాళ్ళు సపోర్ట్ అందరు డ్యాన్స్ వేస్తూ ఉండాలి. ఎవరెవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఆ స్టేజ్ మీద ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళు విన్ అవుతున్నట్టు అనమాట. అలా టాస్క్ ఆడుతూ ఉన్నారు. అందరు టాస్క్ ఆడుతుంటే దివ్యనిఖిత కాన్సన్ట్రేషన్ మొత్తం బర్నీ గారి మీద ఉంటుంది. ఎందుకు అని అంటే, మీరు బర్నీకి సపోర్ట్ చేస్తే నాకు చెయ్యక్కర్లేదు. సరే, బర్నీ గారు టాప్ 3లో ఉంటే టాప్ 2 ఉన్నారండి. బర్నీ కూడా ఎలిమినేట్ అయిపోతే అప్పుడు టాప్ 1 టాప్ 2 ఉంటారు కదా, అప్పుడైతే నాకు సపోర్ట్ చేయండి. తనుజ వర్సెస్ దివ్యనిఖిత అయితే దివ్యనిఖిత సపోర్ట్ చేయాలంట. బర్నీ గారు కానీ ఉన్నారనుకో టాప్ 3లో, ఈ ముగ్గురు ఉంటే ఇక్కడ కూడా ఆ టాస్క్లో మన దరిద్రం ఏంటంటే బర్నీ గారు, తనూజ, దివ్యనిఖిత లాస్ట్కి వెళ్ళి ముగ్గురే మిగిలేరు. టాప్ 1 టాప్ 2 టాప్ 3 అని చెప్పి ఇంకా బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత తనూజాకి, దివ్యనిఖితకి టాస్క్ అయితే జరిగింది. దివ్యనిఖిత విన్ అయ్యింది. వీళ్ళ కుటుంబం ఏందో. ఇంకో విషయం, ఇంతకుముందు కుటుంబంలో అమ్మ యాడ్ అవ్వలేదు, ఇప్పుడు అమ్మ కూడా యాడ్ అయ్యింది. ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు? మాధురి గారు. నాకు చెప్తుంటేనే ఫ్రస్ట్రేషన్ లోపల నుంచి వస్తుంది. మీరు చూసే వాళ్ళకి ఎలాగుందో, లేదక్క బాగానే ఉంది, ఫ్యామిలీ డ్రామా లాగా బాగుంది అని ఎవరికైనా ఒక్కరికి అనిపించింది ప్లీజ్ కమెంట్ పెట్టరా. చిన్న కూతురేమో కెప్టెనే కూర్చుంది, మరి పెద్ద కూతురు గోల్ చేయకుండా గమ్ముకుంటుందా అని అంటే ఉండదు కదా. తనూజాకి హౌస్ మొత్తం తనూజకి సపోర్ట్ చేయాలా. తనుజ కూర్చున్నా 10 మంది తనుజ దగ్గరికి వెళ్ళాలా, నిల్చున్నా 10 మంది, అలాంటి మెంటాలిటీ ఉండే తనూజ ఇంకా దివ్యనిఖితకు సపోర్ట్ చేశారని అంటే ఇంకా ఆగుతుందా? ఆగలా. ఏం చేసిందంటే వెంటనే సాయి నువ్వు నాకు కదా సపోర్ట్, నేనేది నా ముఖం మీద మాట్లాడతాను, సాయి నువ్వు నాకు కదా సపోర్ట్ చేస్తా అన్నావు, ఆ అమ్మాయికి ఎందుకు చేసావు నువ్వు అని స్టార్ట్ చేసింది. మన అక్క ఒక్క లైన్ లాగి తగ్గొట్టదు. డీజే టిల్లు కన్నా ఇంకా రాధికక్క కన్నా కూడా ఇంకా పెద్ద అక్కి అక్క. ఎందుకంటే లాగద్ది సాగదీసి తీసి కంటెంట్ బిగ్ బాస్ వాళ్ళకి వచ్చిందిరా. నేను ఈరోజు ఖచ్చితంగా ఎపిసోడ్లో పడతాను క్లియర్గా. తనూజకి ఒక ఐడియా వచ్చేంత వరకు ఆ సీన్ ఏదైతే ఉంటుందో దాన్ని సాగదీసి పెట్టద్దనమాట. ఎంతైనా ఇంకా సీరియల్ ఆర్టిస్టులు కదా, సాగదీసేది బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఇంకా అలాగే తనూజక్క ఇంకా సాయి అన్నతో గొడవపడింది. మళ్ళీ గొడవపడే ఉన్న కామ్గా ఉందా అని అంటే ఉండలా. మళ్ళీ బయట వచ్చారు తనూజ, మాధురి గారు, డీమోను ముగ్గురు కూర్చోన్నారు. మన డీమాను గమ్ముగా ఉండకుండా దివ్యనిఖితకి సపోర్ట్ చేస్తున్నట్టు షీఈస్ గుడ్ ఇన్ వర్డ్స్ అన్నాడు. అంటే
అని అనింది. అంటే బాగా మాట్లాడగలుగుతుంది అని మళ్ళీ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నేను మాట్లాడినా, తనుజ డైలాగ్ ఇది, అంటే నేను మాట్లాడినా అని. సరే ఈమె మాట్లాడినా అంటే అదొక అర్థం ఉంటుంది. మధ్యలో వెంటనే మాధురి గారు అయ్యా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే నువ్వు అనేదేంటి, తనుజ మాట్లాడలేదనా, తనుజ మంచి పదాలు వాడదనా, తనుజ అసలు ఇంక దేని పనికిరాదనా, నువ్వేమనుకుంటున్నావు అంటే, డీమన్ పవన్ బలి తెలివైనోడు ఏమన్నాడంటే, అలా కాదండి మాటలతో ఆకట్టుకుంటుంది అని మళ్ళీ సాల్వ్ చేసుకోవడానికి చెప్పాడు అనమాట. అయినా మాధురి గారు గమ్ముకుంటారు అనుకుంటున్నారా? అంటే మా అమ్మాయి తనుజ ఆకట్టుకోలేదా మాటలతో, నువ్వేమనుకుంటున్నావు అని అంటే ఇంకా డీమన్ పవన్ పిల్లలు సైలెంట్ అయిపోయి, ఎందుకు లేదు ఇద్దరితో నాకు తలకాయ నొప్పి అనుకున్నట్టున్నాడు ఆయన్న. మాధురి గారు వీళ్ళు డిస్కషన్ ఇంకో మాట కూడా అన్నారయ్యా, అవునా మాటలతో ఆకట్టుకుంటుందా, నన్ను ఆకట్టుకోలేదే అని అనింది. ఈ మాట ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే, తనుజ ఆకట్టుకునింది కదా, నీ క్యూట్ మాటలు భలే ఉంటాయి తనుజ, నాకు నీలాగా క్యూట్ పిల్లోడు పుట్టాలంటే మీ అమ్మ ఏం తినిందో చెప్పు, ఎవరన్నారు అనుకున్నా, ఇవన్నీ మాధురి గారు అన్న మాటలే. అసలు మాధురి గారు బయట చెప్పి వెళ్ళిందేందో, లోపలికి పోయి చేసేదేందో, బయట బాండింగ్స్ని తెగ్గొడతా నరుకుతా అని పోయింది. లోపలికి పోయి తనుజ నువ్వు లేకపోతే నేను ఉండలేను, తనుజ నువ్వు ఉంటే చాలు నేను బతుకుతా, నీ వల్ల నేను ఎలిమినేట్ అయిపోతానే, ఎలిమినేట్ అయిపోని హ్యాపీగా నీ కోసం నేను రక్తం చిందిస్తా, ఆ టైప్లో మారిపోయారు. తనుజ ఏం చేస్తుందంటారు లోపల, చేతబడి ఏమన్నా చేస్తుందా పోయిన వాళ్ళందరికీ, అసలు ఏం చేస్తుందో పోయిన వాళ్ళందరూ తనుజ బాండింగ్ అందరూ, ఈ తనుజ అసలు ఏం చేస్తుంది నాకు అర్థం కావడం లేదు. తనుజ చేస్తుందంటారా, లేకపోతే ఈ బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు చూడండి స్టార్ మా వాళ్ళు, వీళ్ళు చేస్తున్నారంటారా? నాకు తెలిసి బిగ్ బాస్ టీమ్ వాళ్ళే చేస్తున్నట్టున్నారు. ఇంకో మాట, అందరూ పిఆర్లు వాళ్ళ పిఆర్లు వీళ్ళ పిఆర్లు అంటున్నారు. అసలు ఇక్కడ పెద్ద పిఆర్, మెయిన్ పిఆర్ ఎవరో తెలుసా మీకు? బిగ్ బాసే మెయిన్ పిఆర్, బిగ్ బాస్ టీమే పిఆర్ టీమ్ అక్కడ. ఎందుకు చెప్తున్నాను అని అంటే, బిగ్ బాస్ వాళ్ళు ఏవి చూపించాలనుకుంటారు అవి మాత్రమే చూపిస్తారు. ఈరోజు రమ్య మోక్ష ఒక రీల్ అంటున్న వీడియో రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసింది? ఫస్ట్ రాసింది నేను కాదు, ఆమె ఫస్ట్ ఫూల్ అని రాసింది, పెట్టాక నేను వెళ్ళి పోయే తెక్కదానా అని చెప్పి తర్వాత రాశాను అని చెప్పింది అనమాట. అంటే మనకు ఆ రివర్స్ చేసి చూపించేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సరే రమ్య మోక్షకు చాలా నెగిటివిటీ ఉంది, ఆ అమ్మాయే రాసిందని అనుకుందాం. అసలు బిగ్ బాస్ వాళ్ళకి ఇలా రివర్స్ చేసి చూపించాల్సిన అవసరం ఏంటో అర్థమవుతుంది. తనుజ పిఆర్ ఎవరు అని అంటే బిగ్ బాస్ వాళ్ళు. ఎందుకు పిఆర్గా మారారు అని అంటే, ఇంకెందుకు బిగ్ బాస్ అయిపోయాక మళ్ళీ టీఆర్పీ పడిపోతే మీరు నేనేమైనా పోయి టీఆర్పీ ఇస్తామా వాళ్ళకి? అది పడకుండా అలాగే ఉండాలంటే తనుజని విన్నర్ చేసి తర్వాత తనుజ చేత ఒక సీరియల్ కానీ సైన్ చేయించి పడేశారనుకో, సెట్ ఇంకాడికి ఛానల్. ఎందుకనంటే దాని తర్వాత కూడా టీఆర్పీ పడిపోకుండా వాళ్ళ ఛానల్ అలాగే గ్రో అవుతూనే ఉంటుంది. అందుకని తనుజని విన్నర్ చేసేదాకా బిగ్ బాస్ అన్న మన బిగ్ బాస్ తాత అయితే నిద్రపోడు. ఎందుకు నిద్రపోడు అని అంటే, మళ్ళీ సీరియల్ ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు శ్రీజ లోపలికి వచ్చింది, శ్రీజాని విన్నర్ చేస్తే శ్రీజాని సీరియల్ పెట్టి తీస్తే ఎవరన్నా చూస్తారు మీరా? అదే తనుజాని పెట్టి చేశారనుకో అందరు చూస్తారు. మా అమ్మ కూడా అసలు కళ్ళు ఆర్పుకుని ఇట్టే చూస్తూ ఉంటుంది. వచ్చిందనుకో సీరియల్ ముద్దమందారం, ఇంతకుముందు నా చిన్నప్పుడు సీరియల్ అది ఇప్పుడు కూడా ముద్దమందారం కదా అని చెప్తుంది. మొన్న ముద్దమందారంలో ఉండే పిల్ల కదా ఈ పిల్ల అంటుంది మా అమ్మ. అక్క ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు లైవ్లో ఏం జరిగిందని మాట్లాడతానని చెప్పి తనుజ గురించి మొదలుపెట్టావు, దివ్యనికిత ఈ కుటుంబం గురించి మొదలుపెట్టా, అసలు లైవ్లో ఏం జరిగిందో చెప్పట్లేదు నువ్వు మాకంటే. చెప్తా దానికోసమే వస్తున్నా. ఏముంది, ఫస్ట్ మన ప్రభాస్ అన్న సాంగ్ అయితే వేశారు, అందరు లేచి ధూమ్ధామ్గా డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ వేసి గమ్ముకున్నారా అని అంటే కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇంకా మెయిన్ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, సంజన బ్రష్ చేసేది రోజు లైవ్లో ఒక 15 నిమిషాలు చూపిస్తున్నారు. బిగ్ బాస్ తాతకి సంజన బ్రష్ చేయడం అంటే అంత ఇష్టం అనుకుంటా. నేను లైన్గా ఒక 3 డేస్ నుంచి గమనిస్తున్నాను, సంజన బ్రష్ చేసేది మాత్రం ఖచ్చితంగా చూపిస్తాడు. ఇంతమంది హౌస్ మేట్స్ ఉన్నారు, ఒక్కరు బ్రష్ చేసేది కూడా అంత క్లియర్గా చూపాడు. మరి సంజన బ్రష్ చేసేది ఎందుకు చూపిస్తాడో ఏందో నాకు ఇంకా అర్థం కావడం లేదు. సంజన బ్రష్ చేస్తుంది, దాని తర్వాత అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మాధురి కుకింగ్ చేస్తుంది, అందరు అదే నిద్ర లేగానే చేసేది. దాని తర్వాత స్నానాలు చేస్తారు, బాగా టిప్ టాప్గా రెడీలు అవుతారు. దాని తర్వాత మన బిగ్ బాస్ అన్న తాత టాస్క్ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. అలా స్టార్ట్ చేశాడు ఈరోజు టాస్క్. అక్క ఏం మాట్లాడట్లేదు, శ్రీజ ఎటు పోయింది అని అనుకుంటున్నారా? ఏం ఎలిమినేట్ చేసి పంపించేశారు.
ఇంకా ఉంచుతారు శ్రీజనే. మీరు అక్క శ్రీజ తోపు, శ్రీజ 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 అన్ఫేర్ అన్ఫేర్ ఇంట పెడుతుంటే ఓయమ్మ ఇంక శ్రీజ లోపల పోతే విన్నరే కూర్చుంటుంది అనుకున్నాను. నేను నిజంగా అనుకున్నా మనస్ఫూర్తిగా. మీరేమో కింద కమెంట్లు పెడుతుండ్రే కానీ అందరు ఛానళ్ళల్లో ఎవరి ఛానల్లో పట్టిన కమెంట్లే తప్ప ఆంకపోయి ఓటేసినట్టు తెలియదు. మీ తప్పైనా ఏముందిలే, ఆ బిగ్ బాస్ ఏమైనా అర్థమయ్యేటట్టు ఏమైనా పెట్టి చచ్చాడా ఆ ఓటింగ్ ప్రాసెసా? ఏ పాడు లేదు. అసలు చదువుకోని వాళ్ళకి కాదు, చదువుకున్న వాళ్ళకి కూడా అర్థం కాలేదు. ఫస్ట్ నేను ఓపెన్ చేశా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో, ఎక్కడుందా అని చెప్పి 5 నిమిషాలు సెర్చ్ చేశా. నాకే అలాగుందా అని చెప్పి నా ఫ్రెండ్ వాళ్ళతో కూడా సెర్చ్ చేయించా. వాళ్ళు కూడా ఎక్కడుందని ఎతుకుతున్నారే కానీ ఇది అని చెప్పి తీయట్లేదనమాట. ఓట్ అని ఉంటుంది కదా, అక్కడ పెట్టచ్చు కదా, ఏదో కింద యాడ్ లాగా అదే ప్లే అండ్ విన్ అని వస్తూ ఉంటుంది చూడు యాడ్స్, అలా పెట్టాడు. దాన్ని చూసి అసలు అడ్వర్టైజ్మెంట్ అనుకోవాలా, ఇది ఓటింగ్ అని కన్సిడర్ చేయాలా? గంట పట్టిందయ్యా నిజం చెప్తున్నా నేనైతే. ఇంకా నాకే అర్థం కాకపోతే ఇంక అందరు పోయి అది ఓపెన్ చేసి దాంట్లో ఓట్లు ఎట్టేస్తారు. సరే ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి దీని మిస్డ్ కాల్స్ ఇవ్వండి అని అయినా చెప్పారా? పోనీ అది చెప్పలా. ఏం ఓటింగ్ ప్రాసెస్, వాళ్ళకి ముందే మన నోర్లు ముయించాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎందుకు అనంటే ఆడియన్స్ వల్ల శ్రీజ ఎలిమినేట్ అవ్వలేదు అని చెప్పి రచ్చ చేశారు ఆడియన్స్ అందరు బయట. ఇంక వాళ్ళు ఏంది ఓటింగ్ పెడితే ఆడియన్స్ వల్లే బయటికి వెళ్ళిపోయారని మన నోటి గుండా అనిపిస్తే బిగ్ బాస్ వాళ్ళకి ప్రశాంతత, అప్పుడు వాళ్ళకి ప్రశాంతత వస్తుంది. మనకు కాదు, వాళ్ళకి ప్రశాంతత వస్తుంది. ఇంకా అలా ప్లాన్ చేసి ఓటింగ్ ప్రాసెస్ కూడా అలాగే ఎండ్ చేశారు. కంప్లీట్గా వాళ్ళు అనుకున్నట్టే హ్యాపీగా తనుజాకి ఎటువంటి హానికరం లేకుండా శ్రీజాని అయితే బయటికి తోలేశారంటావేంటక్క? నేను ఇంకేం చేద్దాం మనమా? ఎంత మాట్లాడుకున్నా ఎంత అరిచినా, నేను శ్రీజ గురించి మాట్లాడితే చాలు నువ్వు శ్రీజ పియర్ అని మళ్ళీ కింద కామెంట్లు తిట్టడాలు చంపేస్తారంట నన్ను. ఏందేందో మాటలు. ఇంక దిక్కుమాలండి కెప్టెన్సీ టాస్క్, దిక్కుమాలనేందిలే బాగానే ఉందిలే ఒక రకంగా. కెప్టెన్సీ టాస్క్ దగ్గరికి వస్తే బర్నీ గారిని సెలెక్ట్ చేసి మీరైతే ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి అని అయితే చెప్పారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఇంక బర్నీ గారు ఏం చేస్తారు, ఆయనకి ఇంతకుముందు సపోర్ట్ ఇచ్చారు కదా, వాళ్ళందరూ రండి అని చెప్పారు. రండి అని చెప్పినప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ చేసిన వాళ్ళు మొత్తం వెళ్ళారు. డిసైడ్ అయ్యి ఇంతకుముందు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇవ్వాలనుకోవట్లేదు కెప్టెన్సీ టాస్క్ పార్టిసిపేషన్. ఎందుకు అని అంటే ఆ కంటెండర్షిప్ ఇచ్చారు అని అనుకో మళ్ళీ అయిన వాళ్ళు అవుతారు కదా కెప్టెన్, అది నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి అవ్వని వాళ్ళ పేర్లు చెప్తా అని చెప్పి కుటుంబంతో స్టార్ట్ చేసాడు. ఫస్ట్ బర్నీ గారు లోపలికి వెళ్ళక రిలేషన్లు పెట్టుకొని గొడవలు పెట్టుకుంటానని ఏదో డిసైడ్ అయ్యొచ్చారు. కానీ లోపలికి వచ్చాక ఓన్లీ వన్స్ ఓన్లీ కుటుంబమే, ఇంకేం వద్దు. ఫస్ట్ దివ్యనికిత, తర్వాత తనూజ, తర్వాత బర్నీ గారు, ముగ్గురు అయిపోయారు కదా. వీళ్ళు ముగ్గురు తర్వాత నిఖిల్, సాయన్న, ఇలా 5 మందిని సెలెక్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎప్పటిదాకా కెప్టెన్లు అవ్వలేదంట. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా పక్కన, మాధురి గారు కూడా సపోర్ట్ చేశారు కదా. ఆబ్వియస్లీ బర్నీ గారి సపోర్ట్ ఇచ్చారు కదా. ఏదైతే ఇప్పుడు వాళ్ళు టాస్క్ ఆడుతున్నప్పుడు ఇలా ఆడండి అలా ఎలా అయితే సపోర్ట్ ఇచ్చారు కదా. మాధురి గారిని అసలు లెక్కలో కూడా పెట్టుకోవాలి. పాప మాధురి గారు బయట ఏమో ఇమాన్యుల్ నువ్వేమో లోపలే ఉన్నావు కదా నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అని ఇమాన్యుల్ మీద పడి, ఇమాన్యుల్ ఏం చేస్తాడు మాధురి గారు, మీరు లోపలికి పోయి ఆ బర్నీ అన్నని తిట్టుండాల్సింది. అప్పుడన్నా అట్లీస్ట్ కుటుంబాన్ని పక్కన పెట్టి. అయినా నాకు డౌట్, మీరు కూడా కుటుంబమే కదా ఇప్పుడు, వాళ్ళల్లో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటారు? ఏందో ఈయన. సరే వాళ్ళు 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశాడు. ఈ 5 మెంబర్స్ మాకు సపోర్ట్ చేయండి అని. అక్కడ క్లియర్గా బర్నీ గారు ఏం చెప్తారంటే నేను రిత్తుని సపోర్ట్ చేయాలనుకోవట్లేదు అని చెప్తున్నా. ఎందుకు నాకు ఈ పాయింట్ మాట్లాడాలని, ప్రీవియస్ టాస్క్లో రిత్తుకు ఒక మాట ఇచ్చాడు కదా, నేను నీకు స్టాండ్ తీసుకుంటా రిత్తు అని చెప్పి. ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది కదా, మరి ఎందుకు తీసుకోలేదంటారు? ఈ బర్నీ గారు కూడా మాటలు మారుస్తూ ఫ్లిప్ అయిపోతున్నారు. అబ్బా బయటకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి బర్నీ గారులో లేరు. బర్నీ గారు లోపల ఇంకెవరో దూరి గేమ్ ఆడుతున్నట్టే అనిపిస్తుంది. మెయిన్లీ బాండింగ్స్ వద్దంటారు, మరి ఆ బాండింగ్సే కంటిన్యూ చేస్తారు. సరే బాండింగ్స్కి దూరం అయిపోదామంటారు, లేదు అన్న అక్క అని చెప్పి నోట్లో ముద్దలు పెట్టించుకొని తినిపించుకుంటారు. అసలు ఏం జరుగుతుందో ఈ బిగ్ బాస్ హౌస్లో? అక్క మాకు అర్థమవుతుంది బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, నీకు అర్థం కావట్లేదు అని. నాకు అర్థం కావట్లేదండి, నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే వద్దన్నోళ్ళు వద్దు అన్నట్టు ఉండాలి బాండింగ్స్, మళ్ళీ కావాలనుకుంటే అట్లీస్ట్ కావాలని అన్నట్టు. ఇది అది కాదు ఇది. బర్నీగా డెసిజన్ తీసుకొని వచ్చి చెప్పగానే నిఖిల్తో గౌరవ్ అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే నాకు నచ్చలేదు, ఆయన డెసిజన్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు. ఎందుకనంటే ఒక్కసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అనే రూల్ ఉందా? లేదు కదా. డిమోన్ పవర్ని తీసుకో, 100% పెట్టాడు ఎఫర్ట్స్ టాస్క్లో.
కాకపోతే డిమాన్ పవన్ సెలెక్ట్ చేయలేదు. నాకు ఈ విషయంలో అసలు అన్ఫెయిర్ అనిపించింది బర్నిగా డెసిషన్ అయితే. నిఖిల్తో అన్న నిఖిల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంక నిఖిల్ ఏమంటాడు, అవును అంతే అంటున్నాడు, ఎక్కువేం మాట్లాడట్లేదు నిఖిల్. కానీ గౌరవ్ మాత్రం చెప్తూ ఉన్నాడు ఇది చాలా అన్ఫెయిర్, నన్ను సెలెక్ట్ చేయలేదు అని అంటే నేను చాలా తోపు, వీళ్ళందరికంటే తోపు అని నేను అనుకుంటాను. ఎందుకని అంటే నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను టాస్క్లో సెలెక్ట్ చేస్తే వాళ్ళని ఎలా ఓడిచ్చేస్తానని భయపడుతున్నారని చెప్పి గౌరవ్ చెప్తున్నాడు. కరెక్ట్ పాయింటే మాట్లాడు. ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయితే ఇంకోసారి అవ్వకూడదనే రూల్ లేదు. బర్నిగా డెసిషన్ కరెక్టా అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకని అంటే కుటుంబంని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంతసేపటికి ఇమాన్యుల్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఇమాన్యుల్ సెలెక్ట్ చేయాలా కంటెండర్షిప్గా, సెలెక్ట్ చేయలేదు. ఎందుకని అంటే కాల్ పోగొట్టుకున్నాడు కదా బర్నీ గారి కోసం. అవి కనిపి బర్నీ గారికి తనూజ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి దివ్యనికి తను దూరం పెట్టి తనుజ క్లోజ్ అవ్వాలి, తనుజతో నాన్న అని పిలిపించుకోవాలి, తనుజతో కూర్చోవాలి, తనుజతో మాట్లాడాలి, ఇలాగే ఉంది ఆయన. ఎందుకంటే తనుజని ఎలాగో విన్నర్ చేస్తారు కదా, ఈ పిఆర్ టీం ఉంది కదా, మీకు చెప్పే కదా ఎవరో పిఆర్, వాళ్ళు విన్నర్ చేసి కూర్చోబెడతారు కదా. ఇంక ఈయన కూడా తనుజతో ఉంటే ఏమవుతుంది, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. అందుకే హ్యాపీగా ఉన్నారనమాట. తనుజతో బాండింగ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. బట్ దివ్యనికితతో ఎలాగైనా గొడవ పెట్టుకొనైనా దివ్యనికితతో బాండింగ్ కొంచెం దూరం అవ్వాలని బర్నీ గారు చూస్తున్నారు. బట్ దివ్యనికిత అయితే వదిలిపెట్టట్లేదు అనమాట. దివ్యనికిత అలిగి రూమ్లో కూర్చుందంట. కూర్చుంటే మాధురి గారు బయటకు వచ్చి ఎటకారంగా ఏమంటున్నారంటే, ఎందుకు కలిగిందంట, సెలెక్ట్ చేశారు కదా, ఆమెను ఒక్కటే సెలెక్ట్ చేయాలనా, నేను సెలెక్ట్ చేయకూడదని, ఎవరు తనుజని కూడా సెలెక్ట్ చేయకూడదని అలిగింది, మమ్మల్ని సెలెక్ట్ చేయరు కదా ఎలాగో సపోర్ట్ చేసిన. మాధురి గారి పాయింట్ ఏంటంటే మాధురి గారు కూడా సపోర్ట్ ఇచ్చారు కదా బర్నీ గారికి, కానీ ఆమెని కంటెండర్షిప్గా సెలెక్ట్ చేయలేదు అని బాధతో ఇంక దివ్యనికితని ఏదో పొడిచినట్టు మాట్లాడింది. కాకపోతే అది ఇంకా సహజమే, మనం మనుషులన్నానికి అలా మాట్లాడుతూనే ఉంటాం. తనూజ పోయి కళ్యాణ్తో గొడవ పెట్టుకుంది పొద్దునే. స్టార్టింగే ఇదే అనమాట. ఎందుకు అని అంటే నేను నైట్ 2 చపాతీలు చేస్తారు, ముందు పకోడా చేశారంట, 2 చపాతీలే చేస్తున్నానని చెప్పి చెప్పలేదంట. అందుకని కళ్యాణ్ మాకు చెప్పాల్సింది కదా, నిన్న నైట్ నుంచి జరుగుతుంది, నువ్వెందుకు చెప్పలేదు అని. ఈ విషయంలో అయితే కళ్యాణ్ కరెక్ట్. తనూజ ఒక చెత్త రేషన్ మేనేజర్ నిజం చెప్పుకోవాలంటే. ఎందుకు అని అంటే ఈ వారం ఫుడ్ కోసం అయినంత గొడవలు ఏ వారం అవ్వలేదేమో. అట్లీస్ట్ చపాతీల దగ్గర కూడా మాధురి గారు 1 చపాతీ చేసుకుంటానని అడిగారు కదా, 1 చపాతీ ఎంత పిండి అవుద్ది, ఇంత పిండి అవుద్ది, చేసుకొనిస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. అబ్బా ఈ తనూజ సీల్ రాకాస్ అంటారు చూడండి, ఆ రాకాసులాగా ఉంటుంది నిజంగా. ఎందుకు ఉంటుందో అలాగా. అక్క నువ్వేం తనుజ పిఆర్ వాళ్ళని డబ్బులు లేదా, నీకు నచ్చినట్టు తనుజ అని తిడుతున్నావు అని అంటే, అయ్యా నాకు వచ్చే వ్యూస్కి కొంచెం చూసి మాట్లాడండి, పిఆర్లు కాదు ఏమీ కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నాకు తనుజ బిహేవియర్ అయితే నచ్చట్లేదు. ఎప్పుడు చూడు 7 ఆడుస్తుంది, లేకపోతే 60 అరుస్తుంది, ఈ 2 మాత్రమే చేస్తుంది తనుజ బిగ్ బాస్ హౌస్లో. సాటర్డే రోజు నాగార్జున గారు అసలు ఏం పాయింట్లు అడిగితే బాగుంటుంది అని అంటే, అసలు ఏమున్నాయని అడుగుతారా, ఏం చేశారు వీళ్ళు, అసలు ఏమున్నాయని అడుగుతారు చెప్పండి. ఒకరినొకరు ఏందో పిచ్చిగా ఆడుతున్నారు. బర్నీ గారు లోపలికి వచ్చారు, మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ బాండింగ్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అని అడగొచ్చు, కానీ అడగరు. ఎందుకనంటే ఆ బాండింగ్స్ ఉంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ అసలు తీసుకొని వస్తే బాగుండని మనకు అనిపిస్తుంది, కానీ నాగార్జున సార్ తీసుకొని రారు. సెకండ్ పాయింట్, తనుజాకి ఎందుకు అందరూ ప్యాంపర్ చేస్తున్నారు, అందరు ఎందుకు తనుజ చెప్పిందే కరెక్ట్ అది ఇదే అంటున్నారు అని అడగొచ్చు, మనం చూసే వాళ్ళకే అనిపిస్తుంది. బట్ అడగరు. ఎందుకనంటే తనుజ పిఆర్ అడగనేస్తుంది అనుకుంటున్నారా? పాప నాగార్జున సార్కి ఏం తెలుసా, అక్కడ లిస్ట్లో పేపర్ల మీద రాసిస్తారు పాయింట్లు, జస్ట్ ఆ పాయింట్లు ఒకటే నాగార్జున సార్ మాట్లాడతారు. ఆయనకి షో అంతా చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. నాగార్జున సార్ తప్పే కాదండి, ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు రాసిచ్చినాయి ఆయన మాట్లాడతారు. వాళ్ళు రాసిరు కదా తనుజ గురించి నెగిటివ్గా, అస్సలు రాసిరోళ్ళు మీరు 100 కోట్లు ఇచ్చినా రాసిరోళ్ళు. మెయిన్ ఇంపార్టెంట్లీ డిమాన్ పవన్ పెట్టిన ఎఫర్ట్స్కి అయితే నాగార్జున సార్ కొంచెం బాబు బాగా ఆడావు అని చెప్పి కొంచెం ప్రోత్సహించాలి. ఎందుకు అని అంటే చాలా బాగా ఆడాడండి నిజంగా. టాస్క్లు అయితే ఒక్కొక్కటి ఎంత బాగా ఆడుతున్నాడంటే 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కొంతమందికి ఫిజికల్గానే ఉంటుంది స్ట్రెంగ్త్, ఈ అబ్బాయికి మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్, ఫిజికలీ మెంటల్ చాలా స్ట్రాంగ్ ఈ అబ్బాయి డిమాన్ పవన్ అయితే. ఈ అన్న రిత్తు విషయంలో మాత్రమే కొంచెం నెగిటివ్ అవుతాడు, కానీ ఈ రిత్తు డిమాన్ పవన్ అన్న ట్రాక్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్నిసార్లు ఇందిరా వీళ్ళని చూడాలా, వీళ్ళు ఎప్పుడెప్పుడు అయిపోద్దని ఒక్కోసారి మళ్ళీ క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళది.
అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే అనమాట. అప్పటికప్పుడు తిట్టుకుంటుంటారు, మళ్ళీ ఇలా అలా అనుకుంటుంటే అరే భలే ఉంది కదా రయల్దే అనిపిస్తుంది. నాకే ఇలా కనిపిస్తుందా, మీకు కూడా ఇలా కనిపిస్తుందా? అసలు నేను మాట్లాడే మాటలు మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి. కింద కామెంట్స్ పెట్టట్లేదు ఎందుకు? చూస్తున్నారు, చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయొచ్చు కదా. అదేమన్నా డబ్బులు పెట్టాలా చెప్పండి? కాదు కదా. నన్ను కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయిని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా లైక్ కొట్టేస్తారు. ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే కొట్టండి కొట్టండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి, చూడండి ఎంత క్యూట్గా అడుగుతుందా, లైక్ కొట్టండి. ఓకే, అసలు నా వీడియోస్ నేను తీసేది ఎవరి కోసమో అని అంటే బిజీ పీపుల్ ఎవరైతే ఉంటారో, బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కానీ ఆ షో చూసి, షో అంటే చూడగలుగుతారు, లైవ్లో మొత్తం ఏం జరిగిందో పొద్దు నుంచి నైట్ వరకు అయితే చూడలేరు కదా. అందరు జాబ్ చేసుకుంటుంటారు, ఇంకోటి ఉంటారు. నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే ఇలాంటి వాళ్ళ కోసమే. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోండి, లేదా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టండి. హౌస్ వైఫ్స్ అయితే పెట్టి వింటూ పని చేసుకోండి, లేకపోతే వింటూ మీరు సాఫ్ట్వేర్స్ అయితే కోడ్ చేసుకోండి. ఎంత హ్యాపీగా మీకు అప్డేట్స్ ఏమైనా తెలిసిపోతూ ఉంటాయి. మీరు లైవ్ చూడాల్సిన అవసరం లేదు. నేను లైవ్లో జరిగినవి మాత్రమే మాట్లాడతా. ఎందుకు అని అంటే ఇప్పుడు టీవీ టెలికాస్ట్ అనేది ఒక 40 minutes వచ్చిందనుకో, అది ఈజీగా మీరు చూసేయగలుగుతారు. దాంట్లో నేను చెప్పిన పాయింట్స్ మొత్తం కవర్ అయిపోతాయి. అవి కవర్ అవ్వడం కాకుండా ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా తెలుస్తాయి అనమాట మన వీడియో చూస్తే మాత్రం. ఒక 20 to 25 minutes లోపలైతే వచ్చేస్తుంది. అండ్ లైవ్ మొత్తం గురించి మాట్లాడతాను. చాలామంది సోది చెప్తున్నారు, సుత్తిగా వాళ్ళందరూ ఉన్నారండి. నిజం చెప్పుకోవాలంటే ఒక్కొక్కరు 4 videos 5 videos తీస్తున్నారు. ఇంత బిజీగా ఉండే మీకు అన్ని వీడియోస్ చూసే అంత టైం ఉంటే మీరు లైవే చూస్తారు కదా. ఇప్పుడు అంత టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే నా వీడియో ఒక్కసారి చూడండి, మీకు క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ విత్ ఫన్తో చెప్తాను. నేను మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో మీకు ఎంటర్టైనింగ్గా ఉండేదానికోసం నేను మాట్లాడతాను. ఓకేనా? మీకు కానీ నేను చెప్పే విధానం నచ్చుతున్నా, ఇంత దూరం నా వీడియో చూడడానికి వచ్చారంటే ఎంతో కొంత నచ్చుతున్నాయి నా మాటలనే కదా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.